హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను రైస్లోకి, చపాతీలోకి, పరోటా ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని చాలా సింపుల్గా 15-20 నిమిషాల్లోపే చేసేయచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను 1/2 కిలో క్యాప్సికమ్ శుభ్రంగా కడిగి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఇలా పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు వేయాలి. ఇవి కూడా వేశాక 2-3 నిమిషాల పాటు వీటిని వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి ఆనియన్స్ త్వరగా మగ్గడానికి 1/2 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2-3 చిన్న అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటాలు 3 వేయాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, కొబ్బరి, కొద్దిగా సాల్ట్ వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం. చూడండి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఈ మసాలాని ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేయాలి. తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరి కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసి క్యాప్సికమ్ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించాలి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, గ్రేవీ చిక్కబడి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ ఉడికిందో లేదో చూద్దాం. క్యాప్సికమ్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ రైస్లోకి, పరోటా, చపాతీ ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.